రఫీ గారు నమస్తే మేడం. నమస్తే అండి. ఏమంటారు, మీరేమంటారు? మేడం, మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి పుల్లారావు గారికి, వచ్చే కాంగ్రెస్ వైసీపీ నాయకులకి, రాజనీతి వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. మేడం, ఇప్పుడు పుల్లారావు గారు ఒక యాంగిల్లో చెప్పారు. నేనేం చెప్తానంటే, సునీత ఎవరు? వివేకానంద రెడ్డి కూతురు, కుమార్తె. ఆమె ఏం చేస్తుంది? తన తండ్రిని ఎవరు చంపారు, చంపిన వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, వాళ్ళని జైల్లో పెట్టండి, ఆ నిగ్గు తీల్చండి అని చెప్పి పోరాటం చేస్తుంది. ఆ పోరాటానికి గతంలో షర్మిలారెడ్డి సపోర్ట్ చేసింది, ఆ పోరాటంలో సపోర్ట్ చేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరైతే చంపారని దస్తగిరి అనే అతను అప్రూవర్గా మాట్లాడి చెప్పాడో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి సునీతారెడ్డి భర్త రాజశేఖర రెడ్డి మీద కేసులు పెడుతున్నాడు. ఇది కడపలో ఉన్నటువంటి సినారియా. ప్రజలందరికీ తెలిసిపోయింది వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు, ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఏ సపోర్ట్ తీసుకొని అక్కడ అవినాష్ రెడ్డి అరెస్ట్ అవ్వకుండా తిరుగుతున్నాడు అని చెప్పేసి కడప ప్రజల్లో చాలా తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. పుల్లారావు గారికి తెలుసో తెలియదో, గత 4 రోజుల నుంచి పులివెందల్లో వైసీపీ నాయకుడు కార్యకర్త అనే వాడికి 50,000 నుంచి 15 లక్షల వరకు బట్వాడా జరుగుతుంది వెళ్ళిపోకుండా ఉండటానికి. ఎందుకంటే ఈ 4.5 సంవత్సరాల్లో ఆయన పులివెందులకు చేసింది లేదు, వాళ్ళకి చేసింది లేదు. వాళ్ళు చాలా అసంతృప్తి గూడు కట్టుకొని ఉండి షర్మిల వైపుకో తెలుగుదేశం వైపుకో వెళ్తారనేది చాలా స్పష్టంగా సంకేతాలు రావటం. ఆయన మొన్న కడప వెళ్ళి ఇడుపులపాయలో 2 మండలాల మీటింగ్లు పెట్టినప్పుడు వాళ్ళు ఓపెన్ గా మాట్లాడారు. ఏమీ జరగలేదు, ఈ ప్రభుత్వంలో రోడ్డు వేయలేదు, ఏమీ జరగలేదు అని చెప్పేసి, అభివృద్ధి జరగలేదు అని చెప్పి ఓపెన్ గా మాట్లాడారు. వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మాట్లాడితే అది సిబిఐ గబ్బు పట్టించిందని చెప్పేసి ఆయన మాట్లాడాడు. నాయకులు కార్యకర్తలు జారిపోకుండడానికి డబ్బులు పంచి పెడతా ఉన్నాడు. ఇది ఎందుకు? షర్మిల భయమే, ఎక్కడ వాళ్ళు షర్మిలతో వెళ్ళిపోతారని. పుల్లారావు గారు చెప్పినట్టు అక్కడేమి ఆయనకి ఆయనే పులివెందల్లోనే పరదాలు కట్టుకొని ప్రారంభోత్సవాలు చేసినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా చేయటం వేరు. తన సొంత నియోజకవర్గం, పుట్టి పెరిగినటువంటి నియోజకవర్గంలో ఒక పార్కు ఓపెన్ చేయడానికి చుట్టూ పరదాలు కట్టుకున్నాడు, బస్ స్టాండ్ ఓపెన్ చేయడానికి పరదాలు కట్టుకున్నాడు, చెట్లు నరికించాడు, 2,000 మంది పోలీసులను పెట్టుకున్నాడు, ఎవరిని దగ్గర రానివ్వలేదు. ప్రజల్లో అతను లేడు కాబట్టి అదే చెప్పింది షర్మిల. రాజశేఖర రెడ్డి ప్రజల్లో ఉండేవాడు, నువ్వు కోట కట్టుకొని లోపలే ఉంటున్నావు అనేది చెప్పింది. అది ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. కాబట్టి ఈ పరిస్థితిలో తన తండ్రి మరణానికి, తన తండ్రి హత్యకి కారణమైనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎవరే ఫైట్ చేస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ లో వద్దు, ఈ కేసు వేరే రాష్ట్రానికి బదిలీ చేయమని చెప్పి సిబిఐ, సునీత వీళ్ళిద్దరు కలిసి సుప్రీంకోర్టులో కేసు వేసేది తెలంగాణకు ట్రాన్స్ఫర్ అయింది. ఒక పోరాటం జరుగుతూ ఉంది. ఈ పోరాట నేపథ్యంలో కొత్తగా ఒక నాయకురాలుగా ఒక పార్టీ, జాతీయ పార్టీకి అధ్యక్షురాలు అయినటువంటి సందర్భంలో వాళ్ళిద్దరు కలవటం అనేది రాజకీయ ప్రాధాన్యత ఉంది. రాజకీయ ప్రాధాన్యత లేకుండా లేదు. కేసు విషయము ఉంది, రాజకీయ ప్రాధాన్యత ఉంది. కాబట్టి మీరు ఇవాళ ఈ డిబేట్ పెట్టారు. ప్రజల్లో కూడా ఆ చర్చ ఉంది. సునీత ఎంపీగా పోటీ చేస్తుంది, షర్మిల ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంది పులివెందుల్లో అనేటువంటి చర్చ కూడా కడప జిల్లాలో ఉంది. లక్ష్మి గారు, రఫీ గారు, మిమ్మల్ని అడ్డం వచ్చాను మాటకి క్షమించాలి ఒకసారి. మాట్లాడండి. ఏం లేదు, మీరు చెప్పేది పోటీ చేస్తారు. ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారు? అపోజిషన్ సపోర్ట్ చేస్తారా? కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, ఆమె కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఎందుకు సపోర్ట్ చేస్తుంది? మీరు బీజేపీ కూడా సపోర్ట్ చేయవచ్చు అన్నారు. టీడీపీ జనసేన సపోర్ట్ చేస్తారా? క్యాండిడేట్ పెడతారా? ఇంకా నిర్ణయం తీసుకోలేదా? అది కాలం నిర్ణయించే